ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి క్రమము తప్పకుండా వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. మీరు చూడటమే కాదు, అనేక మందికి ఈ వాక్యాలు పంపించండి. అలాగే ఛానల్స్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. అనేక మందిని ప్రోత్సహించండి. ఇది దేవుడి పని. మనుషులను మెప్పించేది, మనుషులను లోకంలో ఉన్న లోక సంబంధమైన వాటిని అనుసరించేవి కాదివి. ఖచ్చితంగా పరలోకపు మర్మాలతో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రతి మాటను మీరు రిసీవ్ చేసుకొని దేవుడి సన్నిధిలో ఒక ఆశీర్వాద ఫలములుగా మీరు ఉండాలని, రాబోతున్న దినాలలో ఆయన వాక్కుల చేత మీరు మీ కుటుంబాలు చక్కగా ఆత్మీయతలో కట్టబడి పరిపూర్ణమైన జీవితము జీవించబడుదురుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 4వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుతున్నాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి ఉన్నారు. ఈ వాక్యములో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చెను. వాక్యం ఇక్కడ తెలియచేస్తూ యేసయ్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మ నడిపింపు వారై ఆత్మచేత అరణ్యములోనికి నడిపించబడినట్లుగా రాయబడి ఉంది. ఈరోజు దేవుని సేవ చేస్తున్నాం అని కొందరు, అలాగే సంఘానికి వెళుతున్నాం అని కొందరు చాలా జాగ్రత్తగా మనము సరిచేసుకోవలసిన సమయాలు. ఆత్మ లేనివాడు నా వాడు కాదని ప్రభు చెప్తున్నాడు. ప్రభు సన్నిధిలో నీ పరిచర్య ఆత్మపూర్ణముగా ఉన్నదా? వాక్యం చెప్తున్న మాట ఇది బలము చేత కాదు, శక్తి చేత కాదు, ఆత్మ చేత మాత్రమే సాధ్యం. పరిచర్య కావచ్చు, సంఘములో వెళుతున్నటువంటి వారు కావచ్చు, ఆత్మ యొక్క నడిపింపు క్రింద వారు ఉండాలి. ఆత్మ యొక్క నడిపింపు క్రింద ఉంటే ఆ పరిచర్య, ఆ సంఘము, దేవుడు ఆత్మకార్యములు చవి చూస్తారు. ఇక్కడ అదే యేసుక్రీస్తు వారు కూడా యోర్దాను నదిలో బాప్టిజం పొంది ఆత్మపూర్ణుడుగా ఆయన అరణ్యములోనికి కొనిపోబడినట్లు ఆ 40 రాత్రింబగళ్ళు కూడా అపవాదిని జయించి ఆయన చేయదలిసినటువంటి నూతన నిబంధనలన్నీ కూడా నెరవేర్పు జరగటానికి ఆయన ముగించినట్లు మనం చూస్తాం. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఆత్మీయ జీవితంలో ఆత్మచేత కార్యములే అవి నిలిచి ఉంటాయి. అది ఆత్మపూర్ణులుగా జీవించే జీవిత విధానాలు కావాలి. కొందరు ప్రభు నొద్దకు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వారికి నచ్చినట్లుగా తిరిగి మరల లోకంలో పడిపోతున్నారు. అందుకని ఈ సమయంలో పేతురు భక్తుడు అంటాడు, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మనము పోకిరీ చేష్టాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతు విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకున్న అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకును గతించిన కాలమిక చాలు చాలు, అది చాలిక. వీటిలో ఏదైనాను ఉన్న ఆత్మపూర్ణమైనటువంటి నడిపింపులు లేరు. వీళ్ళు ఆత్మ చేసే కార్యాలు వీళ్ళు పొందుకోలేరు. ఆత్మ వలన వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాద ఫలాలు వీరు పొందుకోలేరు. వీటిలో ఏ ఒక్కటి కూడా ఉండకూడదు. ఆత్మపూర్ణులుగా ఉండవలసినటువంటి తీసుకోవలసిన జాగ్రత్తలు ఇక్కడ పేతురు పత్రికలో రాయబడిన మాట
వీటి విషయములో మీరు వాటిని చంపి ఆత్మ విషయములో మీరు జీవించేవారై ఉండాలి. కొరింథీ సంఘానికి కూడా చెప్తారు. 2 కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, కావున మీరు వారి మధ్యలో నుండి బయలు వెల్లుడి, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి, ప్రభు చెప్పుచున్నాడు. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా ప్రవర్తించేది కాదు. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. అది అక్కడ సంఘానికి చెప్తున్నటువంటి మాట, ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు. కావున మీరు ప్రత్యేకముగా వారి మధ్యలో నుండి బయలు వెల్లుడి, ప్రత్యేకముగా ఉండండి. ఒక ప్రత్యేకముగా నీకనేది ఒక ప్రార్థన అనుభవం, నీకనేది ఒక పరిశుద్ధమైన అనుభవం, నీకనేది ఒక ఆత్మ నడిపింపు, నీకనేది దేవుని వాక్యమును చేత నడిచే విధానమును నీవు నడుచుకోగలిగితే నువ్వు చేసే ప్రతి ఒక్కటి ఆత్మ చేత ప్రతి కార్యములు నువ్వు చూడగలుగుతావు. ఆత్మ చేయు ప్రతి కార్యములు నువ్వు సవిచూసి దేవుని చేత నువ్వు నిబంధన కలిగిన వారుగా నడుచుకోగలుగుతారని లేఖనాలు హెచ్చరిక చేస్తున్న మాట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 30వ వచనం, దేవుని పరిశుద్ధతను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్ర వేయబడి ఉన్నారు. చూసారా, పరిశుద్ధాత్మను కొందరు దుఃఖించేవారుగా ఉన్నారు. ఈ దుఃఖించే దాఖలాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, చూడకూడని చూడటం, ప్రభువుని నమ్ముకొని తిరిగి మరలా లోక సంబంధముగా, శరీర సంబంధముగా ఏదో ఒక దానికి బానిసైపోయి, ఏదో మత్తుకు బానిసైపోయి, శరీరేచ్ఛలకు బానిసైపోయి, అల్లరితో కూడిన వాటికి బానిసైపోయి. వాక్యం ఇక్కడ చెప్తున్న మాట ఏమై ఉన్నదంటే, దేవుని పరిశుద్ధాత్మను మరలా మీరు దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు కూడా మీరు ఆయన యందు ముద్రించి ఉన్నారు. జాగ్రత్తగా రక్షణ భద్రం కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. దేవుడు ఆత్మ కార్యములను పొందుకుంటావు. బలహీనతలు చేస్తూనే ఉన్నారు. తిరిగి మరలా ప్రభువునందుకు వచ్చి, ప్రభువా నేను బలహీనునని అక్కడి వరకే కాసేపు ఒప్పుకొని మరలా తిరిగి బలహీనతలు పడిపోవటం కాదండి. ప్రభునందు విశ్వాసం కలిగిన వారు తెలుసో తెలియక ఒక్కసారి తప్పిదములు, పొరపాట్లు జరిగినప్పుడు ఆ పొరపాటును సరిచేసుకోవాలి. ప్రభు వైపు మనం తిరిగి చూసి ప్రభు చేస్తున్న ఆత్మకార్యములు మనము పొందుకునే వారమై ఉండాలి. అప్పుడే దేవుడు బలమైన కార్యాలు మనం చూస్తాం. ఒకసారి బిలాము అనే వ్యక్తి, బాలాకు అనే వ్యక్తి వచ్చి, ఈ బిలాము ఇజ్రాయేలు యొక్క ఆశీర్వదించబడవలసినటువంటి ప్రవర్తగా దేవుడు నియమించాడు. ఈ బాలాకు నీకెంత కావాలంటే అంత ఇస్తాను, నేను ఇజ్రాయేలు ప్రజల్ని నువ్వు శపించు అని చెప్పినప్పుడు వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో మొదటగా ఒప్పుకోలేకపోయాడు, కానీ తర్వాత ఒప్పుకోవటానికి ఇష్టపడ్డాడు కూడా. వాస్తవానికి దేవుడు ఎందుకు పిలిచాడంటే, దేవుడు తన ప్రజల్ని ఆయన దీవించటానికి తప్ప దీవించి ఆయన దీవెనలు మార్చటానికి కాదు. సంఖ్యాకాండములు 23వ అధ్యాయములు 11వ వచనము, అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసిటివి? నా శత్రువులు శపించుటకును నిన్ను పంపితిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివి. చూశారండి, ఇక్కడ దేవుడు వాక్యం చెప్తున్న మాట, దీవించటానికి మాత్రమే దేవుడు మిమ్మల్ని పిలిచేది. అపవాదైన సాతానుడు శపించేటువంటి అనుభవం, ఈ బాలాకు అటువంటి స్వభావం కలిగిన వాడు. ఖచ్చితంగా చెప్తున్న మాట, శపించటానికి బదులుగా పూర్తిగా వారిని దీవెనకరంగా ఉంచావు. ఈరోజు లోకం అనేటువంటి పరిస్థితులు ఏనికి సూచిస్తున్నాయంటే, పరిపూర్ణత కాదండి, పరిశుద్ధత కాదండి, పవిత్రత కాదండి, పాడు చేయటానికి లోకములో నానా విధమైన తంత్రాలు అపవాదైన సాతానుడు చేస్తుంటాడు. దేవుడు వాక్యం చెప్తున్న మాట, పూర్తిగా నిన్ను దీవించటానికి ఆయన పిలుస్తున్నాడు, పూర్తిగా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి నీ హృదయమినిస్తే, దేవుడి సన్నిధిలో నువ్వు చోటిస్తే. ఎందుకనంటే, మొదటి అధ్యాయములో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో 13వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం వాగ్దానము చేయబడిన ఆత్మ చేత
ముద్రించబడి ఉన్నారు. దేనికోసం ముద్రించాడో తెలుసా? మిమ్మల్ని సత్యవాక్యమును అనుసరించటంలో, రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండటానికి దేవుడు మిమ్మల్ని ముద్రించాడు. ఆయన ఆత్మచేత ముద్రించాడు. ఆయన ఆత్మచేత ముద్రించాడు. వాక్యము విని, వాక్యానికి లోబడని వల్లలారా, వాక్యానికి లోబడాలి, వాక్యానికి చోటివ్వాలి. ఆ వాక్యము నీతో మాట్లాడుతున్న మాటలు దేవుడు నిన్ను ఆత్మచేత ముద్రించాడు. ఎవరైతే ఆ మాటకు లోబడి ఉంటారో దేవుడు వారి మధ్యలో ఆత్మ కార్యములు, వారు ఆత్మపూర్ణులుగా దేవుడి సన్నిధిలో ఆశీర్వాద ఫలాలు చూడగలుగుతారు. దేవుడు లేఖనాలు తెలియచేస్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిచర్య కావచ్చు, సంఘముల విశ్వాసిగా కావచ్చు, దేవుని పనిలో నువ్వు ఏ పాత్రగా ఉన్నా కానీ ముందు నువ్వు ఆత్మపూర్ణుడుగా ఉన్నావా? ఆత్మపూర్ణుడుగా ఉన్నావా? ఇంకా శరీరేచ్ఛలే ఉన్నాయా? శరీర బలహీనతలు ఉన్నాయా? లోపము కలిగి లోకం వైపు చూస్తున్నావా? దేవుడి వైపు నువ్వు చూడు. చివరిగా చెప్తున్న మాట ఇదిగో, సువార్త వాక్యము విని నువ్వు లోబడాలి. పరిశుద్ధతలో నువ్వు కాపాడుకోగలిగితే నిన్ను ఆత్మచేత ప్రభు ముద్రించి, ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి నడిపించి ఆయన ముద్రించి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు ఈ ప్రార్థనలో ఏకీభించు. ఎక్కడ ఆత్మకు దూరముగాను, యేసు క్రీస్తు ఇక ఆత్మను ఎక్కడ దుఃఖించిన అనుభవాల్లో ఉన్నారో ఒకసారి తీర్మానం చేసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఆత్మపూర్ణులుగా ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి. ఆత్మపూర్ణమైనటువంటి పరిచర్య, ఆత్మపూర్ణమైనటువంటి విశ్వాస జీవితం, ఆత్మపూర్ణమైనటువంటి సంఘం, ఆత్మపూర్వకమైనటువంటి నడిపింపు ప్రతి ఒక్కరిలో కలుగు చేసి శరీర క్రియలు యేసు నామములో లయమైపోవునుగాక, విరోధమైనవి యేసు నామములు లయమైపోవునుగాక, బలహీనమైనవి యేసు నామములు లయమైపోవునుగాక, ఆత్మచేత ప్రతి కార్యములు యేసు నామములు జరుగునుగాక. మీ కృప వెంబడి కృపలో స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.